గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ద మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ దేవరా రిలీజ్ అయింది. చూశాక ద ఫస్ట్ ఒపీనియన్ నాకు ఏమనిపించిందంటే, ద స్టోరీ లైన్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ బోయపాటి శ్రీను అండ్ రాజమౌళి గారి ఐడియాలజీ ప్రకారం అనిపించింది. నాకు టూ పార్ట్స్ లాగా అనిపించింది. ఏంటంటే, యాజ్ కమింగ్ టు బోయపాటి శ్రీను, మనం లెజెండ్ మూవీ చూసినట్టయితే అక్కడ సీనియర్ బాలయ్య చనిపోరు. యంగ్ బాలయ్య సీనియర్ బాలయ్యకి దూరంగా ఉంటాడు. బోత్ ఆఫ్ దెమ్ విల్ బి అలైవ్. ఎప్పుడైతే యంగ్ బాలయ్యకి ఆపద వస్తుందో సీనియర్ బాలయ్య వచ్చి కాపాడతాడు. రాజమౌళి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, మనం బాహుబలి చూస్తే మూవీ అమరేంద్ర బాహుబలిని చంపేస్తాడు. ఆ రివెంజ్ కోసం మహేంద్ర బాహుబలి వస్తాడు. సేమ్ ఇక్కడ ఒక పాయింట్లో దేవరా 2 years మిస్సింగ్ అని పాయింట్ చేస్తారు. బట్ అది మిస్సింగా లేదా సాయిఫ్ అలీ ఖాన్ గారు చంపేసి ఎవరికి తెలియకుండా ఉంచుతాడా? ఈ ఎవరైతే ఎన్టీఆర్ రోల్ ఉందో పిరికితనంగా అమాయకత్వంగా ఉంది. ఈ సీనియర్ దేవర ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఎన్టీఆర్ వాళ్ళ ఫాదర్ రివెంజ్ ప్లాన్ చేస్తారా ఏంటి అనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. స్టోరీ లైన్ అయితే మనం పక్క చిన్నప్పటి నుంచి చూస్తున్న మూవీ లాగానే ఉంటుంది. మేబీ ద ఫస్ట్ పార్ట్ వచ్చేసి యంగ్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్, ఇంటర్వెల్కి వచ్చాక యాజ్ యూజువల్ గా సీనియర్ ఎన్టీఆర్ లైక్ దేవరా ఎంట్రీ వచ్చి సైఫ్ అలీ ఖాన్ వీళ్ళది అలా ఫ్లోలో పరిచయం చేసేసి ఆపేసి దేవరా పార్ట్ 2కి వచ్చేసరికి కంప్లీట్ రివెంజ్ ప్లాన్ చేస్తాడేమో కొరటా శివ గారు. చూసి వెయిట్ చేయాల్సిందే. విజువల్స్ అయితే అదిరిపోయినాయి. మ్యూజిక్ ఎలాగో మనం పాటలు విన్నాం, మనకు తెలుసు అనేది మా బీజిఎం ఇస్తాడని ఎన్టీఆర్ యాక్టింగ్ ఇరగా తీస్తారు. కమింగ్ టు సైఫ్ అలీ ఖాన్, నాకైతే అంత అనిపించలేదు. ఓకే ఎందుకంటే ఆయన యాక్టింగ్కి ఆయనకి చాలా పవర్ఫుల్ రోల్ ఇస్తారేమో అనుకున్నాను. విజువల్ పరంగా అయితే నాకు అలా ఏమనిపించలేదు. మేబీ ఇంకొక విలన్ ఎవరైనా ఉంటారేమో, చూడాల్సిందే. లెట్స్ వెయిట్ అండ్ సీ టిల్ 27 September. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ like and subscribe.